అందరికీ నమస్తే. నా వీడియో చాలా మట్టుకు క్రైస్తవులకి రీచ్ అవుతుంది. సో వాళ్ళు నాకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకునకొచ్చిండ్రు. సో దయచేసి మీరు అందరూ క్రైస్తవులని ఉంటే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎందుకంటే బైబిల్లో కొన్ని ఫేక్ వచనాలు ఉంటాయి. బైబిల్లో నిరూపించి చూపించుకుంటూ వస్తుందా. అదేమిటంటే కొత్తగా క్రిస్టియానిటీలో చేరిన వారు మీరు ఎవరన్నా ఉంటే సో వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంటది. అదేమిటంటే యేసుక్రీస్తు అన్నాడు, సువార్త అన్యులకు చెప్పొద్దు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఉద్దేశం ఏమిది? ఇశ్రాయేలు మాత్రమే రక్షించబడలే అని యేసుక్రీస్తు ఉద్దేశం. అదెట్లా నువ్వు చెప్తున్నావు అని నేనంటే, నేను వాక్యం ద్వారానే నిరూపించి చూపిస్తా, చదివి కూడా వినిపిస్తా. సో దయచేసి మీరు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 12వ వచనం చదువుతా. వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకను ఉండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుతున్నాయని వారితో చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు శిష్యులు యేసు ప్రభు వద్దకు వచ్చి అడుగుతారు ఒంటరిగా ఉన్నప్పుడు, బోధకుడా నువ్వు మాకు మాత్రమే అర్థమయ్యేటట్లు సువార్త చెప్తున్నావు, మరి ఇతరులకు అర్థం కాకొచ్చింది ఎనికని అంటాడు. అంటే ఎల్పట నుండి వారు ఒకవేళ విని పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యంలో చేరుతారేమో అని చెబుతుండ. దీని ఉద్దేశం ఏమిటిది? పాప క్షమాపణ పొందరాదు అని ఉంటది. నేను దయచేసి మీరు చూడండి, బైబిల్లో ఇది చక్కగా ఇట్లనే ఉంటది, అట్లనే చెప్తుండా. ఇంకొకటి ఏమంటాడు, నేను నశించిన గొర్రెల వద్దకే వచ్చిన అంటాడు, ఇశ్రాయేల్ వద్దకే వచ్చిన అని అంటాడు. నేడు ఇశ్రాయేల్ కొరకు రక్షకుడు పుట్టిండని మత్తయి సువార్తలో ఉంటది. ఇంకొకటి దేవుడు ఏం చెప్తాడు, మీరు అన్యులకు సువార్త చెప్పకూరి అని అంటాడు. సో ఈ మధ్య ఈ పాస్టర్లే గాని శిష్యులే గాని ఏం చేసిందంటే అది అందరికీ రుద్దుతున్నారు. బైబిల్లో ఉన్న ప్రతి వచనాలన్నీ అందరికీ చెప్పుకుంటూ అందరిని సువార్త చెప్తున్నారు. సో నిజంగా యేసుక్రీస్తు ఉద్దేశం అది కాదు. దయచేసి ఏమంటాడు, ఎవరైనా ఈ రాతి మీద పడితే తుణుకలు అవుతారంట, ఈ రాయబోయి ఇంకొకరిని పడితే అది తుణుకలు అవుతారంట. అంటే ఖచ్చితంగా చెప్పిండ్రు, ఎవరైనా నాతోటి ఆడుకుంటే వాళ్ళు నశించిపోతారని అంటున్నారు. సో నాకు తెలిసిన 2 వ్యక్తులు కొత్తగా బాప్తిసం పొంది సేవకై నిర్ణయించుకునిండ్రు. అప్పుడే పెండ్లైండే ఒక అబ్బాయిది, భార్య కూడా గర్భవతిగా ఉండే 6 నెలలు. సో ఇట్లా చర్చు నడిపించుకుంటుంటే వాళ్ళు ఒక రోడ్డు మీద పోతుండగా ఒక లారీ వచ్చి గుద్దేసింది. సో ఇద్దరు అక్కడనే తుణుకలు అయిపోయిండ్రు. అంటే గుర్తుపట్టలేని స్థితిలో కూడా వాళ్ళు అయిపోయిండ్రు. సో దయచేసి ఆలోచించండి హిందూ జనులారా అని క్రైస్తవ జనులారా, మీకు అందరికీ నా హృదయపూర్వకంగా చెప్తుండా. ఎందుకంటే క్రైస్తవులు ఒక్కరినైనా రక్షించలే, ఒక్క ఆత్మనైనా రక్షించలే అని అనుకుంటుంటారు. నేనేమనుకుంటానంటే ఈ బైబిల్ నుండి ఈ యేసుక్రీస్తు నుండి ఎంతమందిని ఎంతైతే అంత వీలుగా రక్షించుకునేలేమన్నా కానీ ఈ వీడియో చేస్తుంటా. దయచేసి మీరు ఆలోచించండి, దీంట్లో ఏమి సత్యాలు లేకుంటాయి, ఏమి నిజాలు లేకుంటాయి. ఒకవేళ నిజాలు ఉన్నట్లయితే మీరు నిరూపించి చూపించండి. డిస్క్రిప్షన్ లో నా నంబర్ పెట్టింటా, ఆ నంబర్ కి కాల్ చేసి నాతో మాట్లాడండి. సో నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నా, ఎందుకంటే మీరు నిజం తెలుసుకోవాలి. మన హిందుత్వంని వదిలిపెట్టి మీరు క్రిస్టియానిటీలో పోయిండ్రంటే చాలా పొరపాటు చేస్తున్నారు మీరు. సో దయచేసి మన అందరం ఒక్కటై ఉండి మన దేశాన్ని మనం గౌరవించి మన హిందుత్వాన్ని మనం వదిలిపెట్టకూడదని ఈ వీడియో చేస్తుందా. సో దయచేసి ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా నా మాట వినండి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు, అన్యులకు సువార్త చెప్పరదా అంటున్నాడు. సో ఇక్కడ వచనంలో కూడా మళ్ళొక్కసారి చదువుతాం, మీరు చూడండి. వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకను ఉండుట అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నాయని వారితో చెప్పాను. అంటే చూడనికైతే చూస్తూ ఉంటారు కానీ అర్థం చేసుకోవట్లేరంట, విననికైతే వింటారు కానీ తెలియజేసుకోవట్లేరంట. ఏనికి? అతనికి ఇష్టం లేదు, అర్థం కాకుండానే అతనే చేస్తాడంట. సో దయచేసి ఆలోచించండి. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసినందుకు, సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.